బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. హే గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇవాళ అన్విత్ బర్త్డే, సో వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ హిస్ బర్త్డే అవుట్ సైడ్ అనమాట. ఐ మీన్ యూకే వెదర్లో ఈ చూసారు కదా, మబ్బులు వేసుకున్నాయి అనమాట. మార్నింగ్ వరకు ఎండ్ అయితే ఉండింది. ఈ వెదర్లో అవుట్ సైడ్ ఈ గాలికి సెలబ్రేట్ చేయబోతున్నాం. ఇది పెద్ద టాస్క్ అనే చెప్పాలి, అసలు సాహసం అని కూడా చెప్పొచ్చు అనమాట. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏదో అన్నట్టున్నారు. ఏమీ లేదు, మీ అమ్మగారు పిలుస్తా. ఇప్పటి వరకు అయితే ఏం డిసైడ్ అవ్వలేదు. నేను అవుట్డోర్ లో చేయాలనుకున్నాం, కానీ పర్టికులర్ ప్లేస్ అనేది అయితే నేనైతే ఏం సెలెక్ట్ చేసుకోవాలి. సో అలా వెళ్తూ ఉంటే ర్యాండమ్ గా ఒక ప్లేస్ లో చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఈ సాహసానికి మీరు కూడా రెడీయా? కమ్ విత్ us, లెట్స్ గో. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. నాకైతే అసలు ఈ ప్లేస్ వదిలి రాబుద్ది కావట్లేదు అనమాట. ఎంత బాగుంది కదా లొకేషన్ అయితే. ఈ సీనరీ అయితే అసలు నాకు అలానే గుర్తుండిపోతుంది ఎప్పటికీ. అంత బాగుంది. అప్పుడప్పుడు మబ్బులు, అప్పుడప్పుడు వర్షం, అప్పుడప్పుడు ఎండగాస్తూ మిక్స్డ్ వెదర్స్ అనమాట. చాలా బాగుంది. కానీ వీ హ్యావ్ టు లీవ్ అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ప్లేస్ టు సెలబ్రేట్ అన్విత్ బర్త్డే. ఇట్లా చూస్తున్నారు కదా, మేము అలా వెళ్ళే కొద్దీ కొంతసేపు వర్షం పడుతుంది, కొంతసేపు ఎండగాస్తుంది. లొకేషన్స్ మాత్రం నిజంగా సూపర్గా ఉన్నాయి. కానీ ఇక్కడ ఆపడానికి లేదనమాట. ఎక్కడ పడితే అక్కడ ఆపామంటే ఇంక ఇమీడియట్గా మనకి ఒక 10 మినిట్స్లో వచ్చేస్తారు ఫైన్ వేయడానికి. సో అందుకని చెప్పి ఆపడానికి లేదు. అది కాకుండా నారో రోడ్స్ అనమాట. ఆపోజిట్ వెహికల్ వస్తే కూడా మనం పక్కకు ఆగాలి, అంతే తప్ప ఎక్కువసేపు ఆపలేము 1 మినిట్కి మించి. అలా వెతుకుతూ వెతుకుతూ ఒక వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. వావ్, ఎక్సలెంట్గా ఉంది అసలు. కొండ ఎక్కుతూ వెళ్తుంటే కింద వ్యూ అదిరిపోయింది అసలు. మీరు కూడా చూడొచ్చు అనమాట. కానీ ఇక్కడెక్కడ ఆపడానికి లేదనమాట, పాసింగ్ ప్లేస్ ఇవన్నీ. సో ఒక పార్కింగ్ ప్లేస్ లో అయితే ఆపుదాము. ఆపి నేనైతే మీకు ఈ వ్యూ చూపిస్తాను, చూడండి. కొండ ఎక్కి వెళ్ళే వాళ్ళం, అలా ఎక్కలేం కాబట్టి ఇక్కడ ఉన్న ఈ కొండనైతే వావ్, యూ కెన్ సీ దట్. తిరుమల కొండకున్నట్టు మేము ఇలా ఎక్కి వస్తున్నాం అనమాట. I'll show you best place in the UK. It's really amazing. నేను ఒక కొండ మీద అయితే ఉన్నాను కదా, ఇక్కడ నుంచి లొకేషన్ అయితే అదిరిపోయింది అసలు. ఎవరైనా యూకేలో ఉండి ఈ వీడియో చూస్తున్నట్టయితే డోంట్ మిస్ ఇట్. వావ్, చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో అసలు. ఫోన్లోనే ఇంత బాగుంటే రియల్గా చూస్తే ఇంకెంత బాగుంటుందో మీ హోకే వదిలేస్తున్నాను అనమాట. మధ్యలో లేకు అటు ఇటు కొండ, మబ్బులు, అసలు నిజంగా ఆసమ్ ఉంది అసలు. ఇంకా అసలు ఈ వెదర్ కి చలి పెడుతుంది కాబట్టి బయట దిగి ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం, కానీ నిజంగా అమేజింగ్ అనమాట. లొకేషన్ ఫిక్స్ అవ్వకుండా ఆడికి పడితే ఆడికి పోతాం అసలు. ఈ దారిలో ఒకసారి చూడండి ఎంత సన్నగా ఉందో ఈ దారి. ఆపోజిట్ ఏమైనా వెహికల్ వస్తుందో కూడా తెలియదు. కొండ ఎక్కుతున్నాం మేమైతే పైకి. కొండ ఎక్కుతున్నాం, కొండ దిగుతున్నాం, కొండ ఎక్కుతున్నాం, కొండ దిగుతున్నాము. ఓ మై గాడ్, కొండ పక్కనే వెళ్తున్నాం. ఇది కొండ. అక్కడక్కడ ఒక ఇల్లు అనమాట, అంతే. మిగతా అంతా కొండలు, కొండ మీద గొర్రెలు, మధ్యలో మనం. ఎవరైనా ఇంట్రోవర్ట్స్ కి ఇలాంటి ప్లేస్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అలాంటి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే సరిపోతుంది అనమాట. మనుషులు ఎటు చూసినా మీకు మనుషులు కనిపించరు, అక్కడక్కడ కొన్ని గొర్రెలు కనిపిస్తాయి అంతే. గొర్రెలు, కొండలు, పచ్చగా చెట్లు, మధ్యలో మనం. సో ఇది వ్యూ పాయింట్ కాబట్టి చాలా మంది ట్రెక్కింగ్ అయితే వస్తారు. అక్కడ చీమల్లాగా కనిపిస్తూ వెళ్తున్నారు కదా, వాళ్ళంతా ట్రెక్కింగ్ చేసేవాళ్ళు అనమాట. సో మనం ఇప్పుడు ఈ చీర కట్టుకొని అన్విత్ గారితో అంత సాహసం చేయలేం కాబట్టి ఇక్కడి నుంచి చూసి ఆనందిద్దాము. సో మేము ఏ దారిలో అయితే వచ్చామో ఆ దారిలోనే మళ్ళీ వెనక్కి వస్తాం, ఎందుకంటే అటేం లేదు. చూస్తున్నారు కదా, మళ్ళీ మెల్లగా ఆ కొండనైతే దిగేసాము. ఇటు నుంచి వెళ్తే మనం ట్రెక్కింగ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు మనం అంత సాహసం చేయలేము. వావ్, ఇక్కడ చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో లేక్ పక్కన కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట. కాకపోతే ఇవన్నీ ప్రైవేట్ ప్లేసెస్, సో మనకి యాక్సెస్ లేదనమాట. ఇవన్నీ ప్రైవేట్ ల్యాండ్ అనమాట. ఆకలేసిందని గ్రిక్స్కి వచ్చి 4 పిజ్జాలు తీసుకొని వెళ్తాను. ఈ వర్షం ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. వర్షం పడతానే ఉంది అసలు. ఐ రియలీ హేట్ ఇట్, రియలీ హేట్ ఇట్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. నేనైతే డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాను, ఇంకా నా వల్ల కాకుండా. సో నార్మల్ డ్రెస్కి వచ్చేసాము. ఇవన్నీ ఎత్తుకొని ఎటు వెళ్తున్నామో తెలియదు, ఎందుకంటే వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్గా. సో ఏం చేద్దామంటావు మరి? we decided to do his birthday on car. ఇలాగా కార్ మీద
అయితే సెటప్ చేసాము ఒక పార్క్ దగ్గర ఆపేసి. సో ఇదన్నమాట సంగతి. వీడిని కూర్చోబెట్టి ఫోటోలు తీయడమే పెద్ద టాస్క్ అయిపోయింది. కేక్ కట్ చేపించి ఒకే ఒక ఫోటో. పెద్దయిన తర్వాత ఏంటి మమ్మీ, డ్యాడీ మీరసలు నాకు చిన్నప్పుడు బర్త్‌డేకి ఒక్క ఫోటో కూడా తీయలేదా? అసలు సెలబ్రేట్ చేయలేదా? అని ఎక్కడ అడుగుతాడో అని చెప్పి ఈ తాపత్రయం అనమాట. వీడైతే బాగా ఎంజాయ్ చేశాడు పాపం. హ్యాపీ అయ్యాడు. ఇప్పుడు ఈ బెలూన్ ఎత్తుకొని కూడా పరిగెడతానంటున్నాడు. కాకపోతే ఇక్కడ హీలియం బెలూను ఎక్కడ గాల్లో ఎళ్ళిపోతదో ఎవరైనా ఇక్కడ అడుగుతారనమాట. ఇది హీలియం బెలూనా ఇట్లా గాల్లో వదిలేయకూడదని. ఎందుకంటే అది హైట్ ఎళ్తే హెలికాప్టర్స్, ఏరోప్లేన్స్ అలాంటివి ఏమైనా తిరుగుతుంటాయి కదా! వాటికి తగులుతదేమో అని చెప్పి. సో అదనమాట సంగతి. ఫైనల్లీ హీ ఈజ్ హ్యాపీ. పడుకున్నాడు, లేచాడు. సో కొంచెం కోఆపరేట్ చేస్తున్నాడనమాట. నార్మల్‌గా వీడికైతే ఫోటోలు, వీడియోలు అయితే అస్సలు నచ్చవు. కానీ ఎలాగోలా వీడిని కన్విన్స్ చేసి ఇలాగైతే సెలబ్రేట్ చేస్తున్నాము. సో అది సంగతి. ఈ వీడియో ఇంత దాకా చూసిన వాళ్ళకి చాలా చాలా థాంక్స్ అండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1, 2, 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3, 4 గో. సో అలా అయిందనమాట. ఇంకా గాలైతే అస్సలు తగ్గట్లేదు. ఇక్కడ యూకేలో నార్మల్‌గానే గాలి ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడూ కొన్ని టైమ్స్‌లో మాత్రమే గాలి లేకుండా ఉంటుందనమాట. ఆ గాలికి చలి పెడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు ఎండొస్తుంది. ఎక్కడ వర్షం పడుతుందో అని చెప్పి చాలా తొందరగా చేయడానికి చూస్తుంటే మా వాడైతే ఆడుకుంటున్నాడు హ్యాపీగా. ఆ బెలూన్స్ చూస్తే పట్టుకోకుండా వాటిని అలా వదిలేస్తున్నాడు. అలాగే మొన్న కూడా ఒకసారి అలాగ వదిలేసాడనమాట. హీలియం బెలూన్స్ అలా వదిలేస్తే పైకి ఎగిరిపోతాయి కదా! సో అలానే చేస్తున్నాడు. మా కష్టాలు అసలు మామూలుగా లేవనమాట వీడితో. ఒక చిన్న బర్త్‌డే సెలబ్రేషన్, అది కూడా ఒక కేక్ కట్ చేపించి ఫోటో తీయడానికి ఇన్ని తిప్పలు పడాల్సి వస్తుందనమాట అన్విత్‌తో. చెప్పిన మాట అయితే అస్సలు ఇంటూ గ్లాసెస్ పెట్టుకోమంటే పెట్టుకోడు. సో వీ కాంట్ డూ ఎనీథింగ్. వీ కాంట్ ఫోర్స్ హిమ్ కదా! సో అందుకని చెప్పే వాడిని అలానే ఉంచి మేము మా పాటికి మేమేదో డెకరేట్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాము. మీరు చూడొచ్చు మా తిప్పలు మా వాడితో అసలు మామూలుగా లేవు. దారిలో వెళ్ళే వాళ్ళు కూడా వీడికి హ్యాపీ బర్త్‌డే చెప్తూ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారనమాట వీడు చేసే అల్లరికి. సో అదనమాట సంగతి. ఈసారి థర్డ్ బర్త్‌డే ఇలా అయితే జరిగిందనమాట. నార్మల్‌గా మేము బీచ్‌కే వెళ్దాం అనుకున్నాం కానీ వెదర్ బాలేక బీచ్‌కి వెళ్ళలేకపోయాము. ఇండియాలో చాలా బాగుంటుంది బీచ్ వైపు, మనకి ఇసుక, అలలు కానీ అన్నీ చాలా బాగుంటాయన్నమాట. కానీ ఇక్కడ అంతేం ఉండదు. సో ఇంకా దూరం కూడా అన్విత్‌ని తీసుకొని అంత దూరం ట్రావెల్ అంటే చిన్నోడు కదా, అలసిపోతాడు. కార్‌లో అంతసేపు కూర్చోలేడు. ఇంక మధ్యలో బ్రేక్స్ తీసుకోవాలి. అమ్మో! చాలా తలనొప్పులు ఉంటాయి కాబట్టి ఇలాగా షార్ట్ టైంలో షార్ట్ బ్రేక్‌లో ఇలాగైతే ప్లాన్ చేసాం మేము. సో హియర్ ద వీడియో. ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. ఏమన్నా కమెంట్స్ ఉంటే ఇంకా బెటర్ వీడియోస్ చేయాలన్నా ఏమన్నా ఉన్నా కానీ నాకు కమెంట్ అయితే చేయండి. సో విల్ కరెక్ట్ ఇట్ అవుట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.